ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరబాదుడుకు భయపడే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఏ చిన్న సందు దొరికినా దూరిపోయే కేసీఆర్ తనకు చెప్పుకోవడానికి ఏమీ లేకనే అసెంబ్లీకి మొహం చాటేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్లో ఉద్యమకారులు అంటే కేవలం నలుగురేనని ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారన్నారు. నిజంగా బీఆర్ఎస్ ప్రజల పక్షమే అయితే వారికి దుర్గతి పట్టేది కాదన్నారు. ప్రతి సందర్భంలో ప్రజలను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ దన్నారు. కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న అంతర్గత కుమ్ములాట వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొంటుందని విమర్శించారు. మొదట మీ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేని మీరు రాష్ట్ర సమస్యలను ఏం పరిష్కరిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ అంటూ భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని ఎందుకు వాళ్ళ పార్టీ నుంచి తీసేసినరో తెలియకుండా మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ చేసే వాళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అవసరమా? నేను ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, మీరే లైవ్లు పెడతారు, మీరే ప్రాపగండాకు ఉపయోగపడతారు, మీరే వాళ్ళు చెప్పిన అబద్ధాలను మొత్తం ప్రచారం చేస్తారు. మిమ్మల్నే వాళ్ళు ఆంధ్ర అని చెప్పి ఇలా గో బ్యాక్ అని చెప్తున్న పరిస్థితిలో మరి వీళ్ళు అవసరమా ఈ రాష్ట్రానికి? ఏముంది కేసీఆర్తో? కేసీఆర్ అనేటోడు అసెంబ్లీకి రాడు, రాజకీయాలు చెయ్యడు, నాయకుడే లేని పార్టీ రద్దు చేస్తే తప్పేంటి? పోనీ వాళ్ళ కుటుంబంలో ఇంకొకరినన్న నాయకుడు చేసే దమ్ముందా అంటే అది లేదు. బావకిస్తే బామ్మార్దికి పంచాది, బామ్మార్ది బొమ్మ పెట్టిండని బావాలు కూడా బావబామార్దు లేనా నేను లేనా అని చెప్పేసి బిడ్డ ఇప్పటికి ఏ పార్టీ తెలియదు, బీఆర్ఎస్ నుంచి ఉందో బీఆర్ఎస్ ఏతరంగా ఉందో తెలియదు. వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళ వల్ల రాష్ట్రంలో అశాంతి వస్తున్నది. ఫస్ట్ మీ కుటుంబ సమస్య పరిష్కరించుకోలేని దద్దమ్మలు మీరు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తారా బాబు? ఇక కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతా ఉన్నాడు బూతుల లెవెల్లో. చదువుకున్నాము మేము ఇట్లా అట్లా అని చెప్పేసి ఓ పెద్ద గఫాలు కొడుతూ ఉంటారు. ఇలా మీ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం అవసరం? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి కేసీఆర్ కు నేను అన్ని పుస్తకాలు చదివిన అన్నాడు. మొత్తం నా తలకాయ, బ్లడ్, శరీరము అసలు పైనుంచి కింది దానిగా నేనే పెట్టినా అంటివి. ఈ రోజు నీకు బనకచెర్ల ఇష్యూ నీకు జరుగుతున్నప్పుడు నీకెందుకు తెలియాలి? ఎక్కడ కేసీఆర్కు ప్రజల్లో మంచి పేరు వస్తుందోనని రేవంత్ రెడ్డి సర్కార్ బాలింతలకు కిట్లను పంపిణీ చేయట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ నెల 24న తన జన్మదినం సందర్భంగా కేటీఆర్ 5,000 మంది తల్లులకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కొంతమంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రేషంతోనే రేవంత్ ప్రభుత్వం కిట్లను ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని గుర్తు చేశారు. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడి నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఆల్రెడీ గుంజుకునేటట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5,000 కిట్స్ తెప్పించిన. एक मिनट बेटा ले आप दे दो मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा అబ్బా థ్యాంక్ యూ. సో లాంఛనంగా ప్రారంభం అయిపోయింది. ఇక మరిగా మిగతా డిస్ట్రిబ్యూషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మీ అందరు కూడా మళ్ళొకసారి పేరు నమస్కారం.
దయచేసి గిఫ్ట్ ఇచ్చిన మహిళా సోదరులందరూ కూర్చోవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉల్టా చోర్ కుత్వాల్కో డాంటే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు తన మంత్రివర్గ సభ్యుల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాంపింగ్ చేస్తున్నారని తెలిపారు. దొంగ వచ్చి పోలీసు మీదనే నువ్వే దొంగతనం చేసినవని ఆరోపణ వేసినట్టుగా, మరి ఉర్దూలో చెప్పాలంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అంటే, మరి కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్, మరి దొంగనే పోలీసు కమిషన్ మీదనే దొంగతనం ఆరోపణ చేసినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంమంత్రి, మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే, ఈ రెండు శాఖలు కూడా తన దగ్గరే పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభద్రత భావంలోకి మరి నెట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది. ఈరోజు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా 1 గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. కేసీఆర్తో పాటు హుజూరాబాద్ ప్రజలను ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కుట్రలు చేస్తూ మోసం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి. రేపటి రోజు కూడా బీజేపీని కూడా ఎలా మోసం చేస్తాడో బయటపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తాను ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఈటెలను ఆహ్వానించిన అహంకారంతో హాజరు కాక నేడు పిలువలేదని తనపై అభండాలు వేయడం సరికాదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల సమయంలో శిలాఫలకాలపై నాడు ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల పేరు లేకపోతే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్నారు. ఏది పడితే అది నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని, తాము ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చోలేదని కౌశిక్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్ను 2 సార్లు అధ్యక్షుడు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? నిన్ను 2 సార్లు మంత్రి చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినానో మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? అట్లాంటి దేవుని లాంటి కేసీఆర్ ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు? నువ్వు దేవుని లాంటి కేసీఆర్ ని ఎట్లా విమర్శిస్తావు? ఎట్లా విమర్శించబుద్ధి అవుతుందయా? అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది. నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు. నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికి ఏం చెప్తున్నావు? నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు ఒక చీటర్వి, మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపింది కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ నాతో బాగుండే కాబట్టి కేసీఆర్, నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు, కుట్ర చేద్దామనుకున్నావు. ఎవరు కూడా సహించలేని ఎమ్మెల్యేలు. నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా, నేను ముఖ్యమంత్రి అయితా, కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఒప్పుకోలే, నీతో ఎవరు కూడా రాలే అన్నారు. నువ్వు చేసిన కుట్ర ఆ రోజు కేసీఆర్ గారిని మోసం చేసినావు, టీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు, హుజురాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిపెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు. ఇవాళ రేపు ఎల్లుంటే బీజేపీని కూడా మోసం చేస్తావు. ఇంత మోసపోయిన చరిత్ర నీది. అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా? నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు? నువ్వు చీటర్ అని తెలుసు,
నువ్వు మోసగాని అని తెలుసు, అన్నీ తెలుసు, ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నెలకు 4 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా 80 లక్షలు ఇచ్చి అభివృద్ధి చేయమంటే ఎలా జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తన నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు స్థలాలను ఇప్పటికే 1000 కోట్ల రూపాయలకు పైగా అమ్మేశారని, మరో 5,000 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలపైన రేవంత్ రెడ్డి కన్నేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి కేపీహెచ్బీ కాలనీలో 18 గజాలు 36 గజాలను సైతం వదలడం లేదని అన్నారు. రోడ్డు నెంబర్ 2లోని గుడికి ఆనుకొని ఉన్న స్థలాన్ని సైతం అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మంచినీటి పైప్ లైన్లతో పాటు నూతన డ్రైనేజీ నిర్మాణాలను సైతం చేపట్టామని, ఇప్పుడు వీరు మాత్రం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 18 గజాలు అమ్ముతారా ఎక్కడన్నా? ఆ ఇంటి ముందు ఉంటే 18 గజాలు 180, 180, 190కి అమ్మి అడ్డమైన రేట్లు పెట్టి వాళ్ళని 150 కోట్ల రూపాయలు మనం అమ్ముకున్నారు. 100 ఫీట్ల రోడ్డు ఉండి గోపాల్ నగర్ నుంచి అది 100 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్లో పెడితే దాన్ని 80 ఫీట్ల అని చెప్పి పెట్టేసి ఆ ల్యాండ్లు అమ్మేశారు. ఎక్కడ చిన్న చిన్న ల్యాండ్లు, చిన్న చిన్న ముక్కలు ఉంటే కూడా అమ్ముతున్నారు. అంటే అది ప్రజలకు ఇచ్చే అవసరం లేదా? మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు ఆ రకంగా బాధ పెడతా ఉన్నారు. ఇవాళ మా కేపీఐబీ కాలనీ ల్యాండ్లను మీరు అమ్మొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా అమ్మితే ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ప్రజలు ఇవన్నిటి కూడా వ్యతిరేకంగా వాట్సాప్లలో కానీ ముఖ్యమంత్రి గారు చెప్పండి, కేపీఐబీ కాలనీ ప్రజలు మా ల్యాండ్ మీరు అమ్ముతున్నారు, మా పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, మా కష్టాజీతం కొనుక్కున్న ల్యాండ్ మా ల్యాండ్, మాకు సంబంధించిన ల్యాండ్, మీరు దీన్ని బిజినెస్ చేస్తున్నారు, దీన్ని బిజినెస్ చేసుకుంటున్నారు, మీరు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ప్రజలు కూడా స్పందించమని. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఈ 18 నెలల ఏ ఫోటో కాల్ లేదు, కనీసం ఇక్కడ ఇనాగ్రేషన్ ఇస్తలేరు, 10 రూపాయలు ఇస్తలేదు. నెలకు 4 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ అఫీషియల్గా ఇవ్వాలి. నా కాన్సెన్స్ 85 లక్షలు 60 లక్షలు ఇస్తున్నారు. ఏ మూల ముక్కులు పెట్టాలి? మా దగ్గరనేమో 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. మరి ఆ రోజున నెలకు 30 కోట్లు తెచ్చి అభివృద్ధి చేశాను. ఎన్ని పార్కులు చేయాలో అన్ని పార్కులు చేశాను. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నిన్ను గెలిపించింది మల్కాజ్గిరి ప్రజలే. మల్కాజ్గిరి ప్రజలే గెలిపేయకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడు కావు. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలను న్యాయం చేయమని. ఎన్నికల సమయంలో వికలాంగులకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్దారులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వడమో లేక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమో రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేయూత పరిధిలో ఇచ్చే పెన్షన్లని వెంటనే పెంచి ఇవ్వడమో లేకపోతే రాజీనామా చేయడమో ముఖ్యమంత్రి వెంటనే తెలుసుకోవాలి. ఆగస్టు 1వ వారం వరకు మేము గడువిస్తున్నాం. ఆగస్టు 1వ వారంలో పెరిగిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలి. మీరు పెంచమన్న పెన్షన్లన్నీ కలిపి ఇవ్వాలి. వికలాంగులకు 6,000, మొత్తం చేయూత పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు, అదే సమయంలో కిడ్నీ బాధితులు, లెప్రస్ వీరందరికీ ఏ హామీ అయితే మీరు ఇచ్చారో ఎన్నికలను, ఆ హామీ ఆగస్టు 1వ వారం వరకు మీరు 20 నెలలు అవుతుంది. 20 నెలలుగా వీళ్ళకు చెందాల్సిన 20,000 కోట్లు చెందకుండా పోయినాయి. 20,000 కోట్ల వీళ్ళ పెన్షన్ డబ్బులను మీరు ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసం, భూములున్న వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకు దోచిపెట్టినట్టుగా కనిపిస్తున్నది. మీరు పెన్షన్ల కోసం 20 నెలలుగా ఖర్చు పెట్టాల్సిన 20,000 కోట్లు మీరు రైతు చేతులు లేని డబ్బు, ముసలాళ్ళకు చెందాల్సిన డబ్బు, వితంతులకు చెందాల్సిన డబ్బు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు చెందాల్సిన డబ్బు, కిడ్నీ బాధితులకు చెందాల్సిన డబ్బు, అత్యంత పేద వర్గాలకు చెందాల్సిన పెన్షన్ల డబ్బులు తీసి మీరు భూములున్న వాళ్ళ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేశారు.
మీరు 20,000 కోట్లకు పైగా రైతు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు వస్తాయి. మీరు దోషుల డబ్బులు ఇస్తారు. మీరు రైతు భరోసా పేరుతో ఒక 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు వస్తాయి. మీరు దోషులు. తపాలా శాఖ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్లో ఐటీ 2.0 సేవల ప్రారంభోత్సవం చార్మినార్ హెడ్ ఆఫీస్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పివిఎస్ రెడ్డి, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, శ్రీమతి విశాలాక్షి, పోస్ట్ మాస్టర్ జనరల్ మరియు శ్రీమతి జి హైమావతి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ పివిఎస్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ 2.0 సేవల ప్రవేశం తపాలా శాఖను ఆధునికీకరణ వైపు నడిపించే కీలక ఘట్టమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతటా తపాలా శాఖ IT2 అనే కొత్త అప్లికేషన్ని తీసుకొని వచ్చింది. ఇది IT 2.0 అంటే సరికొత్త నూతనమైనటువంటి సాఫ్ట్వేరు. ఈ సాఫ్ట్వేరు దాదాపుగా 5,727 పోస్ట్ ఆఫీసెస్లో రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 32 హెడ్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, 689 సబ్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, 5,006 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ అంటే గ్రామాల్లో ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇది వరకు ఉన్న సాఫ్ట్వేర్కు ఈ సాఫ్ట్వేర్కు ప్రజలకు మెరుగైన సర్వీసెస్ అందించిన కొరకే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ తీసుకురావడానికి ముందు మేము ఈ సాఫ్ట్వేర్కి కావాల్సినటువంటి హార్డ్వేరు, కంప్యూటర్సు, ప్రింటర్సు, స్కానర్సు ఇవన్నిటిని కూడా అన్ని పోస్ట్ ఆఫీసులో కూడా సరఫరా చేయడం జరిగింది. దాని తర్వాత సిబ్బందిని అందరినీ కూడా 2 సార్లు ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నమాట. సో 2 విధాలుగా కూడా పోస్ట్ ఆఫీస్కు వస్తే సరైన పరికరాలను ప్రవేశపెట్టాము, పాత వాటిని కొత్తగా మార్పించాము, అదేవిధంగా ట్రైనింగ్ కూడా ఇచ్చాము. రెండవది కస్టమర్లతోటి ఎలా వ్యవహరించాలి అనే సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా మా సిబ్బందికి ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా IT2 రోల్అవుట్లో పాల్గొన్న పోస్ట్ ఆఫీసెస్ ఇవి. అయితే 8వ తారీఖున అంటే 8 జూలైన ఒక పోస్టల్ డివిజను, 2 పోస్టల్ డివిజన్స్ నల్గొండ, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ రోల్అవుట్ అయ్యాయి. 2 RMS డివిజన్స్ కూడా రోల్అవుట్ అయ్యాయి అన్నమాట. ఆ రోజు RMS హైదరాబాద్ స్టార్టింగ్ డివిజను, హైదరాబాద్ Z డివిజన్ ఈ 2 కూడా 8వ తారీఖున అయ్యాయి. ఇప్పుడు ఇది మన మొత్తం రాష్ట్రం అయింది. అయితే ఈ యొక్క రోల్అవుట్ తోటి ప్రజలకు ఎవరైతే కౌంటర్ దగ్గరకు వస్తారో వాళ్లకు లాభాలు ఏమిటి అంటే, ముఖ్యమైన లాభం ఏమిటంటే ఈ రోజుల్లో అందరూ క్యాష్ తీసుకురావడము, క్యాష్ ఇవ్వడము, దాని తర్వాత చేంజ్ తీసుకుని వెళ్ళడం కొంచెం. ఏబీవీపీ నిజాం కళాశాల ఆధ్వర్యంలో మిస్ బకాయిలు మరియు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీ తేజ మాట్లాడుతూ రాష్ట్రమంతా పెండింగ్లో ఉన్నటువంటి మెస్ బకాయిలు మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ మరియు అనుబంధ కళాశాలలు అయిన నిజాం కళాశాలలకు రావాల్సినటువంటి 15,50,00,000 పైచిలుకు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెస్ బకాయిలను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ వారాంతం కూడా అయితే ప్రోగ్రాం తీసుకోవడానికి మేము ముందుకు వచ్చాము. ఈరోజు మనం ఏదైతే నిజాం కళాశాలలో ఉన్నామో, ఏదైతే దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక నిజాం కళాశాలకి దాదాపు 15,50,00,000 మెస్సు బకాయిలు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు పెండింగ్ లో ఉండి విద్యార్థులందరూ కూడా హాస్టల్ ఓపెన్ కాక రోడ్ల మీద అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నిజాం కళాశాల నెలకొంది. ఈ రాష్ట్రం మొత్తంలోకి వెళ్ళి ఆదిలాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, మహబూబ్ నగర్ నుంచి పేద మధ్య తరగతి విద్యార్థులు రాత్రనక పగలనక ఇంటర్లో చదివి ఇది కష్టపడి మార్కులు సాధించి నిజాం కళాశాలలో సీటు కొడితే మా యొక్క భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి పోటీ ఆశలతోటి కళాశాలకు వస్తే నిజాం కళాశాల విద్యార్థులకి 1000 సమస్యలతోటి ఈరోజు స్వాగతం పలుకుతా ఉంది. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి
మాకు బుక్కిడు భూమి పెట్టామని చెప్పేసి ప్రిన్సిపల్ని వేడుకుంటున్న, వీసీని వేడుకుంటున్న ఇది అధికారులు విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థుల గురించి ఆలోచించిన పాపన పోలేదు. విద్యార్థులకు రావాల్సిన బకాయిలను, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, మెస్ ఛార్జీలు రావడం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై చాలా నిర్లక్ష్యం చూపిస్తుంది. ఎందుకంటే నేడు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే పద్ధతి ప్రకారం నడుచుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నేను విద్యార్థులకు అది చేస్తే ఇది చేస్తా అని విద్యార్థులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం జరిగింది. అయినా కానీ విద్యార్థులకు ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేకపోయి చేతగాని సీఎం. నేడు చూసుకున్నట్టయితే విద్యార్థులకు రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి విద్యార్థులకి కేటాయించి తర్వాత స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తే కళాశాలలు నడపడానికి కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేడు చూసుకున్నట్టయితే నిజాం కాలేజీ కేంద్రంగా 15,50,00,000 రావాలి. కానీ ఇప్పుడు నేడు చూసుకుంటే నిజాం కాలేజీ అకౌంట్లో 30,000 ఉన్నాయి. ఆ 30,000 తోటి నిజాం కాలేజీని నడిపేది ఎలా? అది సీఎంకి మొన్న డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు ఆయనకు వినతి పత్రం ఇచ్చినాం. అఖిల భారత రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ గ్రామంలో రోజులాగే కొడిచెర్ల కుమార్ యాదవ్ గొర్రెలను షెడ్యూల్లోకి పంపుతున్న సమయంలో విద్యుత్ షాక్తో 45 పైచిలుకు గొర్రెలు మృతి చెందడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన మాట్లాడుతూ రోజులాగే గొర్రెలను మేపుకొని తిరిగి షెడ్లోకి పంపే సమయంలో విద్యుత్ షాక్తో గొర్రెలు మృతి చెందాయని రైతు తెలిపారు. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని, వాటితోనే కుటుంబం నడుస్తుందని అధికారులు పట్టించుకొని నాకు న్యాయం చేయాలని ఆయన కోరారు. బోరు స్టార్టర్ వర్షాకాలం రీత్యా బోర్ స్టార్టర్ని రేకుల షెడ్ కింద పెట్టడం జరిగింది. దాన్ని నైట్ వర్షాలు వస్తూ ఉన్నాయి కాబట్టి అది స్టార్టర్ తడిచిపోయి ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఇది లోపల పెట్టడం వల్ల రేకులకు ఈ కరెంటు తగిలి ఈయనకు ఎలాంటి ఆస్తులు లేకుండా ఈ గొర్రెల మీదనే జీవనోపాధి చెందుతా ఉన్నాడు. ఈ గొర్రెలే జీవనంగా బతుకుతా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తికి ఇలా ఇంత అన్యాయం జరగడం చాలా దురదృష్టకరం. ఇదంతా మా గ్రామ పంచాయతీ వాళ్ళు ఎంతో బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయనకు వేరే ఆస్తి లేకుండా ఓన్లీ గొర్రెలే జీవనంగా ఆయన ఇదే ఆస్తిగా బతుకుతా ఉన్నాడు. సో దయచేసి కరెంటు వాళ్ళు కానీ, కరెంటు ఏఈకి సంబంధించిన కానీ, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ స్పందించి ఆయనకు న్యాయం జరిగే విధంగా మా గ్రామ పంచాయతీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఆయనకి తప్ప వేరే ఆస్తి లేదు కాబట్టి దయచేసి స్పందించి ప్రతి ఒక్కరు పేపర్ వాళ్ళు కానీ, లేకపోతే ఏఈ కరెంటు వాళ్ళు కానీ ఎంత దూరమైనా దీన్ని తీసుకెళ్లి దయచేసి ఆయనకు న్యాయం జరిగే విధంగా మా గ్రామ పంచాయతీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము.